మొట్టమొదట జరిగింది ఏమిటంటే పాదాల దగ్గర నుంచి కాళ్ళన్నీ బిగిసిపోవడం మొదలెట్టాయి. బిగిసిపోయి పెదవులు బాగా ఇలా నొక్కుకుపోయి కన్నులు అలా మూతలు పడిపోయి శ్వాస ఆగిపోయి ఒళ్ళంతా బిగదీసుకుంటున్నట్టుగా అయిపోయి శరీరం అంతా పనిచేయడం మానేసి ఒక కొయ్యి అయిపోయి పడిపోయింది. నేను మిమ్మల్ని చూస్తున్నట్టు మీరు నన్ను చూస్తున్నట్టు మృత్యువుని చూస్తాననుకున్నటువంటి రమణ మహర్షికి సాక్షిగా తానుండగా పడిపోయినటువంటి శరీరాన్ని వారు దర్శనం చేశారు. ఓహో, ఇప్పుడు మృత్యువు శరీరమునకున్నది, ఇది పడిపోయింది, ఇది కొయ్యబారిపోయింది. ఇప్పుడు 10 మంది ఇంట్లోకి వస్తారు. వెంకటరమణన్ మరణించాడు అంటారు అని ఈ శరీరాన్ని శ్మశానానికి తీసుకెడతారు. దీన్ని కాల్చేస్తారు, బూడిద చేస్తారు. కానీ ఏది సాక్షిగా చూస్తోందో అది కాలదు, అది తడవదు, అది ముక్కలు చేయబడదు, అది ఆత్మ, అది సాక్షి. దీనికి మృత్యువు లేదు. కాబట్టి యథార్థ స్వరూపము నేను ఆత్మ, ఇది నా చేత ధరింపబడిన దేహము, కాబట్టి ఇది నేను కాదు. ఆయనకి స్పష్టంగా అర్థమైంది. నేను మీకు చెప్పగలిగానో లేదో కానీ ఉత్తర క్షణం ఆ శరీరంలో కదలిక వచ్చింది. ఆయన మళ్ళీ లేచి కూర్చున్నారు. కానీ శరీరం నుంచి విడిపోయినప్పుడు ఏ సుఖాన్ని పొందారో, సాక్షిగా ఉన్నప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందం కోసమని వెంపర్లాట మొదలైంది. ఇప్పుడు తాను ధ్యానం చెయ్యాలన్న తాపత్రయం ఎక్కువైపోయింది. తను వెంకటరమణన్ కూరలు తరుగు అంటే కూరలు తరిగినా, నీళ్లు తోడినా, నేను వెంకటరమణన్ అనుకుని శరీరం వంక చూసుకున్నా ఒంట్లో మంటలు పుట్టినట్టు అనిపించేది. కాబట్టి ఎప్పటికప్పుడు అవకాశం దొరికితే యంత్రం తిరిగినట్టుగా తిరుగుతుండేవారు, ఏమీ మాట్లాడేవారు కాదు. అవకాశం దొరికితే కూర్చుండిపోయి అంతర్ముఖులైపోయి తాను సాక్షిగా ఉంటూ అన్నీ చూస్తుండేవారు. ఇది అలవాటు పడిపోయింది. ఇది అలవాటు పడిపోతే ఒకరోజు మెల్లిమెల్లిగా ఈయన మీద దాడి ప్రారంభమైంది. చదువు మానేశాడు, సంధ్య మానేశాడు, ఓ పుస్తకం ముట్టుకోవడం మానేశాడు. పూర్వంలా ఉత్సాహం లేదు, ఆటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేదు. ఎప్పుడు ఏమిటో ఇలా కూర్చుంటాడు. ఎలా ఉండవలసిన వాళ్ళు అలా ఉండాలి, అంటే పిల్లాడంటే చదువుకోవాలి, అంతేగాని ఈ అంతర్ముఖుడైపోయినట్టుగా కూర్చోవడం ఏమిటి అని ఇంట్లో వాళ్ళందరూ దూషిస్తూ ఉండేవారు. ఇలాంటి వాళ్ళకి ఇళ్ళెందుకు, వాకిళ్ళెందుకు, ఎక్కడికో పోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలి, అరణ్యాలకు పోవాలి అంటుండేవారు. ఆయన అన్నీ సహిస్తూ ఉండేవారు, ధ్యానం చేస్తుండేవారు. ఒక రోజున అన్నగారు మేడ మీద తిరుగుతున్నారు. ఈయన ఒక పుస్తకాన్ని తీసుకుని ఎదురుగుండా కూర్చుని చదువుదామని పుస్తకం విప్పి ఇలా చూశారు. అక్షరాలు కనపడుతున్నాయి కానీ శరీరంలో మంటలు వస్తున్నాయి. ఆయన వెంటనే పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకోవడం మొదలెట్టారు. ఇది అన్నగారు గమనించారు. నేను ఇతపూర్వమే నీకు చెప్పి ఉన్నాను, ఇంత చెప్పినా కూడా నీలో ఏ మార్పు కనపట్లేదు, ఇలా చేసేవాడికి ఇల్లెందుకు అని అడిగారు. అంతే, అంతకుముందు అనలేదా అండి? ఒక మార్పుకి ఏది కారణమవుతుందో మీరు చెప్పలేరు. ఇలా చేసేవాడికి ఇల్లెందుకు, ఈ మాట వినపడగానే ఆయన అనుకున్నారు, నిజమే, నేను ఇమడలేను, వాళ్ళకి సుఖం లేదు, నేను కోరుకుంటున్నది ఏది కోరుకుంటున్నానో దాన్ని నా తండ్రి అయిన అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో పొందాలి నేను, కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నారు. అంతే, పుస్తకం మూసి లేచి నిలబడ్డారు. లేచి నిలబడితే అన్నగారు అన్నారు, ఎక్కడికి వెడుతున్నావు అన్నారు.